సంపూర్ణ రామాయణం కిష్కింధాకాండము 31 నుండి 40 సర్గలు. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో. శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 31వ సర్గ. రాముడు మాట్లాడుతున్నంతసేపు లక్ష్మణుడు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. అన్నమాట తప్పి నందుకు లక్ష్మణునికి సుగ్రీవుని మీద కోపం ముంచుకొచ్చింది. అన్నయ్య, వానరుడైన ఈ సుగ్రీవుడు మంచివాడిలా ప్రవర్తించడం లేదు. తాను చేసే పనుల వలన కలిగే ఫలితములను తెలుసుకోవడం లేదు. మాట తప్పినందుకు సుగ్రీవునికి కాలం మూడింది. రామా, నీవు చేసిన అపకారము వలన వచ్చిన రాజ్యమును, భార్యను అనుభవిస్తున్నాడే కాని అనుకున్న ఒప్పందము ప్రకారము ప్రత్యుపకారము చేయవలెననే ఆలోచన వానికి ఉన్నట్టు లేదు. వీడిని తన అన్నవాలి వద్దకు పంపడమే ఉత్తమము. ఇటువంటివాడు రాజ్యము చేయుటకు అనర్హుడు. సుగ్రీవుని తలుచుకుంటేనే నాకు కోపం మిన్నుముట్టుతూ ఉంది. వాడిని చంపకుండా వదలను. అంగదునికి రాజ్యాభిషేకము చేద్దాము. అంగదుడే సీతను అన్వేషించడంలో మనకు సాయపడగలడు అంటూ లక్ష్మణుడు ధనుస్సు తీసుకుని లేచాడు. రాముడు లక్ష్మణుని అనునయించి ఇలా అన్నాడు. లక్ష్మణ, సుగ్రీవుడు పాపం చేశాడని మనం కూడా పాపం చేస్తామా? సుగ్రీవుని చంపి పాపం ఎందుకు మూటకట్టుకుంటావు? నీలోని వివేకంతో ఆలోచించు. కోపాన్ని వదిలిపెట్టు. మనకు సుగ్రీవునితో స్నేహపూర్వక ఒప్పందం ఉంది. దానిని అనుసరించి ప్రవర్తించు. సుగ్రీవుడు తాను అన్న మాట తప్పాడు. మనము కూడా అతనితో సానుకూలంగా మాట్లాడి కార్యము చక్కపరుచుకోవాలి. కాబట్టి ముందు సుగ్రీవునితో సౌమ్యంగా మాట్లాడు. వినకపోతే అప్పుడు తగిన విధంగా దండించవచ్చును అని అన్నాడు రాముడు. అన్నగారి మాటలను శిరస్సున దాల్చి లక్ష్మణుడు కిష్కింధకు వెళ్లాడు. తన ధనుస్సును చేతబూని యమధర్మరాజు మాదిరి నిలబడ్డాడు. తాను సుగ్రీవునితో ఏమి మాట్లాడాలి, దానికి సుగ్రీవుడు ఇచ్చే సమాధానాన్ని బట్టి తిరిగి తాను ఏమి మాట్లాడాలి అని 1-2 సార్లు ఆలోచించుకున్నాడు లక్ష్మణుడు. కిష్కింధ వెలుపల సంచరించు వానరులను చూచాడు లక్ష్మణుడు. కోపంతో ఊగిపోతున్న లక్ష్మణుని చూచి ఆ వానరులు చేతికందిన చెట్ల కొమ్మలను, రాళ్లను పట్టుకొని నిలుచున్నారు. వానరులను చూచి లక్ష్మణుడు కోపంతో హుంకరించాడు. వానరులందరూ భయపడి తలొక దిక్కుకు పారిపోయారు. కొంతమంది వానరులు సుగ్రీవుని వద్దకు పరుగున పోయి లక్ష్మణుడు వచ్చి కోపంతో ద్వారము వద్దకు నిలబడి ఉన్నాడు అని చెప్పారు. కాని తారతో కూడి కామ సుఖములు అనుభవిస్తున్న సుగ్రీవుడు వారి మాటలు వినిపించుకోలేదు. వానరులందరూ బయటకు వచ్చారు. వారు తమ చేతులలో చెట్ల కొమ్మలను, రాళ్లను, ఆయుధములను పట్టుకొని లక్ష్మణునికి కనపడునట్టుగా నిలబడ్డారు. తాను వచ్చిన విషయము తెలిసి కూడా సుగ్రీవుడు తన దగ్గరకు రానందుకు లక్ష్మణుని కోపం తారస్థాయికి చేరుకుంది. కోపంతో మండిపడుతున్నాడు. ఈ విషయం అంగదునికి తెలిసింది. లక్ష్మణుని కోపం చూచి అంగదుడు భయపడ్డాడు. లక్ష్మణుడు అంగదుని పిలిచి, కుమారా, నీవు వెళ్లి నీ పెనతండ్రి సుగ్రీవునికి నేను వచ్చానని తెలియజెయ్యి అని అన్నాడు. వెంటనే అంగదుడు సుగ్రీవుని అంతఃపురమునకు వెళ్లాడు. సుగ్రీవుని పాదములకు, రుమ పాదములకు నమస్కరించాడు. లక్ష్మణుని రాక గురించి సుగ్రీవునికి తెలియజేశాడు. కాని సుగ్రీవుడు మద్యం మత్తులో ఉన్నాడు. అందుకని అంగదుడు ఏం చెప్పాడో అతనికి వినపడలేదు. అంగదుని వెంట ఉన్న మంత్రులు ప్లక్షుడు, ప్రభావుడు కూడా సుగ్రీవునికి లక్ష్మణుని రాక గురించి తెలియజేయడానికి ప్రయత్నించారు. ఓ రాజా, సుగ్రీవా, రామ లక్ష్మణుల అనుగ్రహంతో నీకు రాజ్యము లభించింది. వారు నీకు మిత్రులు. లక్ష్మణుడు వచ్చి ద్వారము వద్ద ధనుర్ధారియే నిలబడి ఉన్నాడు. అతనిని చూచి వానరులందరూ భయంతో వణికిపోతున్నారు.
రాముడు నీతో చెప్పమన్న మాటలు చెప్పుటకు లక్ష్మణుడు నీ వద్దకు వచ్చాడు. తాను వచ్చినట్టు నీతో చెప్పమని లక్ష్మణుడు ఈ అంగదుని నీ వద్దకు పంపాడు. అతని వెంట మేము కూడా వచ్చాము. లక్ష్మణుడు అమితమైన కోపంతో ద్వారం వద్ద నీకొరకు వేచున్నాడు. కాబట్టి ఓ రాజా, నీవు వెంటనే వెళ్లి లక్ష్మణుని కలుసుకొని అతనికి నమస్కరించి అతని కోపము తగ్గించు. నీవు రామునితో చేసుకున్న ఒప్పందము ప్రకారము చేస్తానని లక్ష్మణునికి వినయంగా చెప్పు. రాముడు ఏమి చెప్పి పంపాడో ఆ విధంగా చెయ్యి, అదే ప్రస్తుత కర్తవ్యము అని మంత్రులు సుగ్రీవునికి హితోపదేశము చేశారు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 31వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 32వ సర్గ. లక్ష్మణుడు కోపంతో వచ్చి ద్వారము వద్ద నిలబడి ఉన్నాడు అని తెలుసుకున్న సుగ్రీవునికి మత్తు పూర్తిగా దిగింది. ఆసనము మీది నుండి లేచాడు. తన మంత్రులను చూచి ఇలా అన్నాడు. అయ్యో, లక్ష్మణునికి ఎందుకు కోపం వచ్చింది? నేనేమీ ఆయనతో చెడుగా మాట్లాడలేదే, ఏమీ తప్పుగా ప్రవర్తించలేదే. మరి లక్ష్మణునికి కోపం ఎందుకు వచ్చినట్టు? నా శత్రువులు ఎవరో నామీద చెడుగా లక్ష్మణునికి చెప్పి ఉంటారు. మీరందరూ ఆలోచించి మనము లక్ష్మణునితో ఎలా మాట్లాడాలో నిర్ణయం చెయ్యండి. నాకు రాముడు అన్నా లక్ష్మణుడు అన్నా భయం లేదు, కాని అకారణంగా లక్ష్మణుడు ఇందుకు కోపించాడా అని సంభ్రమంగా ఉంది. రాముడు లాంటి మిత్రుడు దొరకడమే చాలా కష్టము. అటువంటి మిత్రుని వదులుకుంటానా? రాముడు నాకు చేసిన సాయము ఈ జన్మలో మరువలేనిది. నేను ఎంత చేసినా రాముడు చేసిన సాయమునకు సాటిరాదు. కాని చిన్న చిన్న విషయములకు కూడా స్నేహమునకు విఘాతము కలుగుతుంది. అందుకే నేను రామునికి భయపడుతున్నాను అని అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు నేర్పుగా అంటున్న మాటలు విన్న హనుమంతుడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. సుగ్రీవా, నీకు రాముడు చేసిన అపకారమును నీవు మరచిపోలేదు అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నీకోసమే కదా రాముడు వాలిని చంపాడు. రాముడు ఎప్పటికీ నీకు మిత్రుడే. మరి అటువంటి రాముడు కోపించి లక్ష్మణుని పంపాడు. నీవు సుఖలాలసతో మునిగి తేలుతూ కాలము ఎలా గడిచిపోతున్నది తెలుసుకోలేకున్నావు. నీవు అనుకున్న వానాకాలము పోయి శరత్కాలము ప్రవేశించినది. రామునితో చేసుకున్న ఒప్పందము మేరకు మనము సీతను వెదుకుటకు సమయము ఆసన్నమైనది అని నీవు గుర్తించడం లేదు. నీవు రామునితో చేసుకున్న ఒప్పందము మరిచిపోయినావనే. నీకు గుర్తు చేయడానికి రాముని దూతగా లక్ష్మణుడు వచ్చాడు అన్న విషయం తెలుస్తూనే ఉంది. నీవు నీ భార్యతో సుఖంగా ఉన్నావు. రాముడు తన భార్యను పోగొట్టుకొని కష్టాలలో ఉన్నాడు. అది గ్రహించు. కాబట్టి రాముడు ఏమన్నా నీవు సహించాలి. సీతను వెదకడంలో నీవు ఆలస్యం చేసి తప్పు చేశావు. కాబట్టి నీవు లక్ష్మణుని వద్దకు పోయి అతని కోపం ఉపశమింపచేయడం తప్ప మరొక మార్గం లేదు. మంత్రులు అయిన వాళ్లు రాజుకు హితము చెప్పవలేను. అందుచేతనే మంత్రులైన మేము నీతో భయం విడిచి హితమును చెప్పుచున్నాము. రాముడికే కోపం వస్తే ఏం జరుగుతుందో మాకన్నా నీకే బాగా తెలుసు. రాముడు నీకు చేసిన అపకారమును మనసులో ఉంచుకొని కృతజ్ఞతాభావంతో రాముని ప్రసన్నం చేసుకో. రామునికి కోపం తెప్పించడం కిష్కింధకు మంచిది కాదు అని హితోక్తులు పలికాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 32వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 33వ సర్గ. సుగ్రీవుని ఆదేశము మేరకు అంగదుడు మొదలగు వారు వెంటనే వెళ్లి లక్ష్మణుని వినయంగా లోపలకు ఆహ్వానించారు. లక్ష్మణుడు కిష్కింధ నగరంలోకి ప్రవేశించాడు. లక్ష్మణుని చూచి వానరులందరూ భక్తితో నమస్కరించారు. లక్ష్మణుని మొహంలో కోపాన్ని చూచి వానరులు భయంగా దూరంగా నిలబడ్డారు. విశాలమైన రాజమార్గముల గుండా లక్ష్మణుడు వెడుతున్నాడు. లోపల ఉన్న పలు అంతస్తుల భవనములను చూచాడు. లక్ష్మణుడు
రాజమార్గములో పోతూ అంగదుడు, మైందుడు, ద్వివిదుడు, గవయుడు, గవాక్షుడు, గజుడు, శరభుడు, విద్యుమ్మాలి, సంపాతి, సూర్యాక్షుడు, హనుమంతుడు, వీరబాహుడు, సుబాహుడు, నలుడు, కుముదుడు, సుషేణుడు, తారుడు, జాంబవంతుడు, దధివక్త్రుడు, నీలుడు, సుపాటలుడు, సునేత్రుడు మొదలగు వానర వీరుల గుహములను చూచాడు లక్ష్మణుడు. దేవేంద్రుని భవనము వలె వెలిగిపోవుచున్న వానరరాజు సుగ్రీవుని ప్రాసాదమును చూచాడు లక్ష్మణుడు. ఆ ప్రాసాదము కైలాస శిఖరము మాదిరి తెల్లగా ప్రకాశిస్తూ ఉంది. ఆయుధములు ధరించిన వానరులు ఆ భవనమును నిరంతరము కాపలా కాస్తున్నారు. ముఖద్వారము గుండా లక్ష్మణుడు సుగ్రీవుని ప్రాసాదములోనికి ప్రవేశించాడు. లక్ష్మణుడు 7 గవాక్షములను దాటి విశాలమైన అంతఃపురములోనికి ప్రవేశించాడు. లోపల నుండి మధురమైన వీణానాదములు, వివిధ వాద్యధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. అత్యంత సౌందర్యవతులైన స్త్రీలు అటూ ఇటూ తిరుగుతున్నారు. అందుకని లక్ష్మణుడు వెళ్లి కాస్త దూరంగా నిలబడ్డాడు. తన ధనుస్సును ఎక్కుపెట్టి వింటి నారిని మ్రోగించాడు. ఆ ధ్వని విని సుగ్రీవుడు ఆసనము మీది నుండి లేచాడు. లక్ష్మణుడు వచ్చాడని తెలుసుకున్నాడు. పక్కనే ఉన్న తారతో ఇలా అన్నాడు, ఓ తారా! సాధారణంగా శాంత స్వభావుడైన లక్ష్మణుడు ఎందుకు కోపంగా ఉన్నాడు? దీనికి కారణమేమి? సాధారణంగా లక్ష్మణునికి అకారణంగా కోపం రాదు కదా. లక్ష్మణుని పట్ల మనము ఏమి అపరాధము చేశాము? నీవు ఆలోచించి చెప్పు, లేకపోతే నీవు స్వయంగా వెళ్లి లక్ష్మణునితో అనునయంగా మాట్లాడి ఆయన కోపకారణం తెలుసుకో. సాధారణంగా ఎంత కోపంలో ఉన్నా మానవులు స్త్రీలను చూడగానే శాంతము వహిస్తారు కదా. ముందు నీవు వెళ్లి లక్ష్మణుని శాంతపరచు. లక్ష్మణుడు ప్రసన్నుడైన తరువాత నేను వెళ్లి లక్ష్మణునితో మాట్లాడతాను అని తారతో అన్నాడు. అప్పుడు తార లక్ష్మణుని వద్దకు వెళ్ళింది. తారను చూడగానే లక్ష్మణుని కోపం తగ్గిపోయింది. ఆమె ముందు తలవంచుకొని వినయంగా నిలబడ్డాడు లక్ష్మణుడు. తార ఆయనతో ఇలా అంది, ఓ రాజకుమారా! నీ కోపమునకు కారణమేమి? ఇక్కడ నీకు ఎవరు ఎదురు చెప్పారు? నీ ఆజ్ఞను ధిక్కరించినవాడు ఎవరు? అని సూటిగా అడిగింది. అప్పుడు లక్ష్మణుడు తారతో ఇలా అన్నాడు, నీ భర్త అయిన సుగ్రీవుడు ధర్మమును విడిచి కామభోగములలో ఎందుకు మునిగి తేలుతున్నాడు? ఆయన చేసిన తప్పు నీకు తెలియడం లేదా? సుగ్రీవుడు రాచకార్యములను మరిచి, మాకు ఇచ్చిన మాట కూడా మరిచి, అపకారము చేసిన రాముని గురించి ఆలోచించక కామభోగములలో తేలియాడడం లేదా? అది నీకు తెలియదా? సుగ్రీవుడు మాకు 4 మాసములు వ్యవధి కావాలని అడిగాడు. ఆ 4 మాసములు పూర్తి అయిన విషయం కూడా సుగ్రీవునకు గుర్తులేదు, అవునా? ఈ విధంగా మద్యపాన మత్తులో స్త్రీల సాంగత్యంలో గడపడం ధర్మము తెలిసిన వారికి తగదు. ఇది ధర్మహాని కలిగిస్తుంది. మిత్రుని వలన మేలును పొంది దానికి ప్రతిగా మేలు చేయని వాడు ధర్మము తప్పినట్టే కదా. అటువంటివాడు ఒక మంచి మిత్రుని పోగొట్టుకున్నవాడవుతాడు. నీ భర్త అయిన సుగ్రీవుడు ధర్మమును సత్యమును మరిచాడు. ప్రస్తుతము ఇది విషయము. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు అని అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలను సావధానంగా విన్న తార లక్ష్మణునితో ఇలా అంది, రాజకుమారా! దయచేసి కోపం తెచ్చుకోకు. ఇది కోపానికి సమయం కాదు. కార్యసాధకులకు కోపం పనికిరాదు. నీ వంటి గుణవంతుడు, గుణహీనుడైన సుగ్రీవుని పట్ల కోపం తెచ్చుకోవచ్చునా? సుగ్రీవుడు మీ పట్ల అపరాధం చేశాడు. దానిని మీరు సహించండి. రాముడి కోపం గురించి నాకు బాగా తెలుసు. మేము చేసిన అపరాధము గురించి మాకు తెలుసు. దానికి ఏమి చేయాలో కూడా మాకు తెలుసు. ఓ రాజకుమారా! మన్మధుడు ఎంత బలవంతుడో నీకు తెలుసు. సుగ్రీవుడు ఆ మన్మథ బాణములకు చిక్కుకొని కామ సుఖములలో మునిగి తేలుతున్నాడు. అది కూడా నాకు తెలుసు. కామాసక్తుడైనవాడు ధర్మము గురించి పట్టించుకోడు కదా. ఆ సుగ్రీవుడు కామాసక్తుడై సిగ్గు లేకుండా ఇప్పటిదాకా నా దగ్గరే ఉన్నాడు. నీవు అతనిని క్షమించు. మరొక మాట,
నిరంతరము తపస్సు చేసుకునే మహాఋషులు కూడా కామమునకు లోబడి ప్రవర్తించడం మనకు తెలుసు. అటువంటిది వానరుడు చపల స్వభావుడు అయిన సుగ్రీవుడు కామానికి లోబడటం వింత ఏమీ కాదు కదా. ఓ రాజకుమారా, అసలు విషయం ఏమిటంటే సుగ్రీవుడు ఎంత కామాసక్తుడైనా తన కర్తవ్యమును పాలించాడు. వానాకాలము ముగియగానే మీ కార్యము సాధించుటకు వానరులను సమీకరించడానికి వార్తాహరులను నలుదిక్కులకు పంపాడు. కాబట్టి నీవు అంతఃపురములోనికి వచ్చి సుగ్రీవునితో మాట్లాడు అని లక్ష్మణుని సవినయంగా అంతఃపురములోనికి ఆహ్వానించింది తార. తార ఆహ్వానమును మన్నించి లక్ష్మణుడు సుగ్రీవుని అంతఃపురములోనికి ప్రవేశించాడు. కనకపు సింహాసనము మీద తన భార్య రుమతో సహా కూర్చుని ఉన్న సుగ్రీవుని చూచాడు. లక్ష్మణుడు సుగ్రీవునికి ధనుర్బాణములు ధరించిన లక్ష్మణుడు దండధరుడైన యముడి మాదిరి కనపడ్డాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 33వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 34వ సర్గ. లక్ష్మణుని చూడగానే సుగ్రీవుడు తన ఆసనము నుండి కిందికి దిగాడు. అతనితో పాటు అతని భార్యలు రుమ మొదలగు స్త్రీలు కూడా లేచి నిలబడ్డారు. సుగ్రీవుడు చేతులు జోడించి లక్ష్మణుని ఎదురుగా నిలబడ్డాడు. స్త్రీల మధ్య నిలబడ్డ సుగ్రీవుని చూచి లక్ష్మణుడు కోపంతో ఇలా అన్నాడు. ఓ సుగ్రీవా, బలవంతుడు, ఉత్తములైన బంధువులు ఉన్నవాడు, జాలి దయకలవాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు అయిన రాజు లోకములో అందరిచేత పూజింపబడతాడు. ధర్మము తప్పినవాడు, ఇచ్చిన మాటను మరచువాడు, అసత్యము పలుకువాడు అయిన రాజు కంటే క్రూరుడు మరొకడు ఉండడు. అశ్వమును దానము చేస్తాను అని చెప్పి దానం చేయకుండా ఉన్నవాడు 100 అశ్వములను చంపిన పాపమును పొందుతాడు. అలాగే గోవును దానం చేస్తాను అని చెప్పి మాట తప్పితే వాడికి 1000 గోవులు చంపిన పాపం అంటుకుంటుంది. అలాగే మిత్రునికి ఇచ్చిన మాట తప్పిన వాడికి బంధుమిత్రులను చంపి తనను తాను చంపుకున్న పాపం అంటుకుంటుంది. తన పని పూర్తి అయిన తరువాత తనకు సాయం చేసిన మిత్రులకు ప్రత్యుపకారము చేయని కృతజ్ఞుని జనం అంతా కొట్టి చంపుతారు. చేసిన మేలు మరచిపోయే కృతజ్ఞుని గురించి బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విను. గోవును చంపినవానికి, మద్యము తాగినవానికి, దొంగతనము చేసినవానికి ప్రాయశ్చిత్తము కలదు కాని చేసిన మేలు మరచిపోయిన కృతజ్ఞునికి ఎలాంటి ప్రాయశ్చిత్తము లేదు. ఇది బ్రహ్మవాక్కు. ఓ సుగ్రీవా, ముందు నీ పని పూర్తి చేసుకున్నావు. ఇప్పుడు రాముని పని చేయడానికి ఉత్సాహం చూపడం లేదు. నీవు అసత్యము పలికేవాడివి, కృతజ్ఞుడవు, దుర్మార్గుడవు. నీవు కోరిన ప్రకారము రాముడు నీ అన్న వాలిని చంపి నీకు రాజ్యమును, నీ భార్యను ఇప్పించాడు. నీవు కూడా నీవు చేసిన ప్రతిజ్ఞ ప్రకారము సీతను వెదకడంలో రామునికి సాయం చెయ్యాలి కదా. కాని నీవు నీ ప్రతిజ్ఞను నిలుపుకోకుండా ఇలా స్త్రీలతో సుఖించడం మంచిదా? నీవు ఇలాంటివాడివి అని రామునికి తెలియదు. తెలిస్తే నీతో స్నేహం చేసేవాడే కాదు, నీ వంటి దుర్మార్గుడిని, అసత్యవాదిని, పాపాత్ముడిని, చెడ్డ బుద్ధి కలవాడిని ఈ కిష్కింధకు రాజును చేసేవాడే కాదు. ఓ సుగ్రీవా, నీవు రాముడు నీకు చేసిన మేలు గుర్తుంచుకొని ప్రత్యుపకారము చేయకపోతే నీవు కూడా వాలిని కలుసుకుంటావు. నీకు రాముని ధనుస్సు నుండి వెలువడిన బాణము శక్తి ఇంకా తెలిసినట్టు లేదు. అందుకే రామునికి ఇచ్చిన మాట మరిచి హాయిగా కామసుఖాలలో తేలియాడుతున్నావు అని సుగ్రీవుని తన వాడి అయిన మాటలతో హెచ్చరించాడు లక్ష్మణుడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 34వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 35వ సర్గ. లక్ష్మణుడు చెప్పిన మాటలు విని సుగ్రీవుడికి నోట మాట రాలేదు. కాని చతురంగా మాట్లాడటంలో నేర్పరి అయిన తార లక్ష్మణునితో ఇలా అంది. ఓ లక్ష్మణ కుమారా, నీ నోటి నుండి ఇటువంటి పరుష వాక్యములు రాకూడదు. అటువంటి మాటలు సుగ్రీవుడు వినకూడదు. నీవు అనుకుంటున్నట్టు ఈ సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కాని, శరుడు కాని, దారుణమైన పనులు చేయువాడు కాని, అసత్యములు ఆడువాడు కాని, కుటాలమైన బుద్ధి కలవాడు కాని కాడు.
సుగ్రీవునికి రాముడు మహోపకారము చేశాడు, అది నిజము. రాముడు చేసిన అపకారమును సుగ్రీవుడు మరచిపోలేదు, ఇది నిజమే. రాముని అనుగ్రహము వలననే సుగ్రీవుడు ఈ రాజ్యమును, తన భార్య రుమను, నన్ను పొందగలిగాడు. కొన్ని సంవత్సరముల పాటు వాలి చేతిలో బాధలు పడి నిద్ర, ఆహారము లేకపోవడం వలన ఒక్కసారి సుఖములు వచ్చి మీద పడేటప్పటికీ సుగ్రీవునికి కాలము తెలియలేదు, ఇది నిజమే. పూర్వము విశ్వామిత్రుని వంటి మహారుషి వెనుక మోహంలో పడి సంవత్సరములు రోజులుగా గడిపాడు. మహాత్ముడైన విశ్వామిత్రుడే కాలమును గుర్తించలేనప్పుడు వానరుడు అయిన ఈ సుగ్రీవుడు ఎంత దొరికిన దేహసుఖములను, కామసుఖములను అనుభవించడంలో అలసిపోయి శరత్కాలము వచ్చినది అనుమాట మరిచిన ఈ వానరరాజును రాముడు క్షమించాలి. కాబట్టి లక్ష్మణకుమారా, నీవు నిజానిజములు తెలుసుకుని తరువాత నిందించు, అంతేకాని తాత్కాలిక కోపమునకు వశము కాకు. ఓ లక్ష్మణ, సుగ్రీవుని బదులుగా నేను నిన్ను వేడుకుంటున్నాను, నీ కోపమును విడిచిపెట్టు, శాంతము వహించు. సుగ్రీవుడు పట్టిన పట్టు వదిలిపెట్టడు. రామకార్యము నిర్వహించడంలో సుగ్రీవుడు ఈ రాజ్యమును, సమస్త సంపదలను, అంగదుని, తన భార్య రుమను, నన్ను కూడా విడిచిపెట్టడానికి వెనుకాడడు అని నా నమ్మకము. సుగ్రీవుడు ఆ రావణుడు సీతను ఎక్కడ దాచాడో వెదికిపట్టి రావణుని హతమార్చి సీతను రాముని దగ్గరకు చేర్చగలడు. రావణుని నివాసమైన ఆ లంకలో శతకోటి సహస్ర రాక్షసులు ఉన్నారట. అంటే 100 కోట్ల వేల రాక్షసులు, 36 ఆయుధముల రాక్షసులు ఉన్నారని ప్రతీతి. ఆయుధము అంటే 10,000. ముందు వీరిని చంపకుండా రావణుని జయించడం, సీతను తీసుకురావడం సాధ్యము కాదు. నీవు, రాముడు ఎవరి సాయమూ లేకుండా రాక్షస సేనలను నిర్మూలించడం సాధ్యం కాదు. సుగ్రీవుడు కూడా ఒంటరిగా ఆ రాక్షసులను చంపలేడు. కాబట్టి మీకు సుగ్రీవుని సాయముతో పాటు కోట్ల కొద్దీ వానరుల సాయము అత్యావశ్యకము. రావణుని బలము గురించి నా భర్త వాలికి బాగా తెలుసు. ఆయనే నాకు పై విషయములు చెప్పాడు. నేను నా భర్త వాలి నుండి విన్న విషయములను నీకు చెప్పాను. కాబట్టి మనకు కావలసిన వానర సైన్యములను సమకూర్చుటకు సుగ్రీవుడు వానర ప్రముఖులను నలుదిశలకు పంపాడు. వారు ఈరోజే ఇక్కడకు రావాలి. సుగ్రీవుడు ఇదివరకే చేసిన ఏర్పాటు ప్రకారము కోట్ల కొలది వానరులు, భల్లుకములు కిష్కింధకు చేరుకుంటున్నారు. వారందరూ తమరి అధీనంలో ఉంటారు. కాబట్టి నీ కోపాన్ని విడిచిపెట్టి శాంతము వహించు. నేను, రుమా, అంతఃపుర స్త్రీలు అందరూ నీ కోపముతో నిండిన ముఖమును చూచి భయంతో వణికిపోతున్నాము. సుగ్రీవునికి కూడా వాలికి పట్టిన గతి పడుతుందని అల్లాడుతున్నాము. కాబట్టి నీ కోపం ఉపసంహరించుకో అని వినయంగా ఉన్న విషయం చెప్పింది తార. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 35వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 36వ సర్గ. ఎంతో సున్నితంగా, ధర్మబద్ధంగా, యుక్తియుక్తంగా పరిస్థితులను వివరించిన తార మాటలను లక్ష్మణుడు అంగీకరించాడు. లక్ష్మణుడు శాంతపడ్డాడు అని ధృవపరుచుకున్న సుగ్రీవుడు తన భయాన్ని విడిచిపెట్టాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు: ఓ లక్ష్మణకుమారా, నేను రాముని దయచేత ఈ కిష్కింధ రాజ్యాన్ని, నా ఐశ్వర్యాన్ని, నా కీర్తిని, నా భార్యను తిరిగి పొందాను. దానిని నేను ఎన్నటికీ మరచిపోలేను. నాకు ఇంత మహోపకారము చేసిన రామునికి నేను ఎంత ప్రత్యుపకారము చేసినా తక్కువే అవుతుంది. రామునికి కేవలము నేను సహాయకుడుగానే ఉంటాను. రాముడే రావణుని చంపి సీతను పొందగలడు. ఒకే బాణము చేత 7 సాల వృక్షములను కూల్చిన రామునికి నా సాయం ఎందుకు? రావణ సంహారము కొరకు ముందు రాముడు నడుస్తుంటే నేను ఆయన వెనుక వెడతాను. ఈ లోకంలో తెలిసో తెలియకో అపరాధము చేయని వాడు ఎవడూ ఉండడు కదా. రాముని పట్ల నేను తెలిసో తెలియకో ఏదైనా అపరాధము చేస్తే నన్ను క్షమించు అని 2 చేతులు జోడించి ప్రార్థించాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మాటలకు లక్ష్మణుడు ఎంతో సంతోషించాడు. సుగ్రీవునితో ఇలా అన్నాడు: ఓ వానరరాజా, నీ వినయమునకు విధేయతకు చాలా సంతోషించాను.
నీవలన రామకార్యము నెరవేరుతుంది అన్న నమ్మకము నాకు ఉంది. నీవు ఇంతటి ధర్మాత్ముడవు వినేవంతుడవు అవడం వలననే ఈ కిష్కింధ రాజ్యమునకు రాజువు కాగలిగావు. నీ సాయముతో రాముడు రాక్షసులతో యుద్ధము చేసి వారిని చంపగలడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. నీవు ధర్మముననుసరించి పలికిన మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలుగచేశాయి. ఎందుకంటే నీ తప్పును నీవు తెలుసుకొని యుక్తియుక్తంగా మాట్లాడటం నీకే చెల్లింది. దేవతలే నిన్ను రామునికి సహాయకుడిగా పంపారని అనుకుంటున్నాను. ఓ సుగ్రీవా, నీవు నా వెంట వచ్చి రామునికి జరిగినది అంతా చెప్పి సీతా వియోగముతో బాధపడుతున్న రాముని ఓదార్చు. రాముని బాధ చూడలేక జరిగింది తెలుసుకోకుండా తొందరపడి నీతో పరుషంగా మాట్లాడాను, నన్ను క్షమించు అని అన్నాడు లక్ష్మణుడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 36వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 37వ సర్గ. లక్ష్మణుని మాటలు విని సుగ్రీవుని మనస్సు సంతుష్టి చెందింది. వెంటనే పక్కనే ఉన్న హనుమంతుని చూచి ఇలా అన్నాడు. హనుమా, మహేంద్ర పర్వతము మీద, వింధ్య పర్వతము మీద, కైలాస పర్వతము మీద, మందర పర్వతము మీద నివసించుచున్న వానరములందరినీ కిష్కింధలో సమావేశము కావాలని వర్తమానము పంపించు. అలాగే సముద్ర ప్రాంతములలో నివసించు వానరములను, పశ్చిమ దిక్కున ఉన్న ఆదిత్య పర్వతము మీదున్న వానరములను, పద్మాచలము మీదున్న వానరములను, అంజనా పర్వతము మీదున్న వానరములను, మేరు పర్వత శిఖరములలో ఉన్న వానరములను, ధూమ్రగిరి మీద నివసించే వానరములను, మహారుణ పర్వతము మీద నివసించే వానరములను, ఇంకా ఇతర ప్రాంతములలో భూమి మీద, కొండల మీద, పర్వత శిఖరముల మీద నివసించే సమస్త జాతుల వానరములను కిష్కింధలో సమావేశము కావాలని సుగ్రీవాజ్ఞగా తెలియచేయండి. ఇంతకు పూర్వము మనము పంపిన వానర ప్రముఖులను తొందరగా పని పూర్తి చేసుకుని రమ్మని వర్తమానము పంపు. ఇదంతా 10 రోజులలో జరగాలి. నా ఆజ్ఞను ధిక్కరించిన వారికి మరణదండన విధింపబడుతుంది అని తెలియచెయ్యి. నా అధికార పరిధిలో ఉన్న సమస్త జాతుల వానరములు ఇక్కడకు రావాలి. నా ఆజ్ఞను అందరికీ తెలియజేయుటకు వేగంగా ఎగురగలిగే వానరములను, అన్ని ప్రదేశములను క్షుణ్ణంగా తెలిసిన వానరములను నలుదిక్కులకు పంపు. ఇదంతా ఈరోజు జరగాలి అని హనుమంతునికి ఆదేశాలు ఇచ్చాడు సుగ్రీవుడు. సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము వానరములు నలుదిక్కులకు వెళ్లాయి. సముద్ర ప్రాంతములలోనూ, పర్వత శిఖరముల మీద, కొండలోయలలోనూ, అడవులలోనూ, సరస్సుల వద్ద నివసించు సమస్త వానరములను రామకార్యము నిమిత్తము కిష్కింధకు రావలసినదిగా సుగ్రీవుని ఆజ్ఞను తెలియజేశాయి. మృత్యువుతో సమానమైన సుగ్రీవుని ఆజ్ఞను అనుసరించి సమస్త వానరములు కిష్కింధకు ప్రయాణం కట్టాయి. పర్వత ప్రాంతముల నుండి 3 కోట్ల వానరములు వచ్చాయి. బంగారు ఛాయగల 10 కోట్ల వానరములు వచ్చాయి. కైలాస శిఖరము నుండి 1000 కోట్ల వానరములు వచ్చాయి. హిమవత్ పర్వతము మీది నుండి 1000 కోట్ల వానరములు వచ్చాయి. వింధ్య పర్వతము నుండి లెక్కలేనన్ని వానరములు వచ్చాయి. ఇంకా అరణ్యముల నుండి, కొండ గుహల నుండి లెక్కలేనన్ని వానరములు వచ్చాయి. హిమవత్ పర్వతము మీద ఉన్న వానరములను పిలవడానికి వెళ్లిన వానరులు అక్కడ ఒక మహావృక్షమును చూచారు. పూర్వము ఆ ప్రదేశములో మహేశ్వరుని గురించి ఒక యజ్ఞము చేయబడింది. ఆ సమయంలో అక్కడ పడిన యజ్ఞశిషముల నుండి ఉద్భవించిన ఆ మహావృక్షములకు కాసిన మధురమైన ఫలములను వారు చూచారు. ఆ ఫలములను తిన్నవారికి 1 మాసము వరకు ఆకలి దప్పులు ఉండవు. అది తెలిసిన వానరులు ఆ ఫలములను, పుష్పములను, ఆ చెట్టు వేళ్లను తీసుకుని వచ్చారు. ఆ మహిమ గల ఫలములను వారు సుగ్రీవునికి కానుకగా ఇచ్చారు. వానరులందరికీ సుగ్రీవుని ఆదేశాన్ని అందించామని, వానరులందరూ వెంటనే వస్తున్నారని సుగ్రీవునికి తెలియజేశారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు. వారు తెచ్చిన కానుకలు స్వీకరించాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 37వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. కిష్కింధాకాండము 38వ సర్గ.
హిమాచలము నుండి వానరులు తెచ్చిన కానుకలు తీసుకుని వారిని పంపివేశాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు చేస్తున్న ప్రయత్నములను చూచి లక్ష్మణుడు తృప్తి చెందాడు. ఓ సుగ్రీవా, ఇంక మనము రాముని వద్దకు పోవుదము, రాముడు మన రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు అని అన్నాడు. అవశ్యము లక్ష్మణ, అలాగే వెళ్ళెదము అని అన్నాడు సుగ్రీవుడు. తారను మిగిలిన స్త్రీలను లోపలకు పంపివేశాడు. తన అనుచరులకు పల్లకిని తీసుకురమ్మని ఆదేశించాడు. వెంటనే వానరులు అందమైన పల్లకిని తీసుకుని వచ్చారు. ఆ పల్లకిలో సుగ్రీవుడు, లక్ష్మణుడు ఎక్కారు. వందిమాగధులు స్తుతిస్తూ ఉండగా అనుచరులు తెల్లని ఛత్రము పట్టి వింజామరలు విచుచుండగా లక్ష్మణుడు, సుగ్రీవుడు కలిసి పల్లకిలో ఎక్కి రాముని వద్దకు వెళ్లారు. సుగ్రీవుడు పల్లకి దిగి రాముని ఎదురుగా 2 చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సుగ్రీవుని వెంట వచ్చిన వానర వీరులు కూడా అదే మాదిరి చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డారు. వారిని అందరినీ రాముడు మిత్రభావంతో చూచాడు. సుగ్రీవుడు రాముని పాదాల మీద పడి నమస్కరించాడు. రాముడు సుగ్రీవుని భుజాలు పట్టుకొని లేవనెత్తాడు. ప్రేమతోనూ గౌరవంతోనూ కౌగలించుకున్నాడు. సుగ్రీవుని తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు రాముడు. రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. మిత్రమా, సుగ్రీవా, ధర్మమును, అర్థమును, కామమును ఆయా కాలములందు అనుభవించువాడు రాజు అనిపించుకుంటాడు. అటువంటి రాజు నిరంతరము జాగరూకతతో ఉంటాడు. కాని ధర్మమును, అర్థమును విడిచి కేవలము కామాసక్తుడైన వాడు మాత్రము ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే మేలుకుంటాడు. తన తప్పును తెలుసుకుంటాడు. శత్రువులను ఓడిస్తూ మిత్రులను ఆదరించేవాడు ఉత్తముడైన రాజు. కాబట్టి ఓ మిత్రమా, మన ఒప్పందము ప్రకారము మనము సీతను వెదకడానికి ప్రయత్నాలు మొదలెట్టాలి. నీ మంత్రులతో ఆలోచించి తగు నిర్ణయం తీసుకో అని సుగ్రీవునికి తన తప్పు తెలిసేటట్టు సున్నితంగా మాట్లాడాడు రాముడు. రాముని మాటలలో ఉన్న అంతరార్థమును గ్రహించిన సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు. ఓ రామ, నేను నీ వలన మహోపకారము పొందాను. నేను పోగొట్టుకున్న రాజ్యమును, ఐశ్వర్యమును, నా భార్యను నీ అనుగ్రహము వలన పొందగలిగాను. మీరు చేసిన అపకారమునకు నేను ప్రత్యుపకారము చేయనిచో నేను ధర్మము తప్పిన వాడిని అవుతాను. నేను నా ప్రయత్నాలు శరదృతువురాగానే మొదలెట్టాను. వివిధ ప్రాంతముల నుండి వానరసేనలను కిష్కింధకు చేరుకోవాలని ఆదేశాలు ఇచ్చాను. లెక్కకు మించిన వానరములు కిష్కింధకు చేరుకుంటున్నాయి. ఇంకా చాలా మంది వానర వీరులు తమ తమ సైన్యములతో మార్గమధ్యములో ఉన్నారు. ఓ రామ, శతములు, శతసహస్రములు, లక్షలు, కోట్లు, ఆయుతములు, శంకువు, అర్బుదములు, శతాధిక ఆరుదములు సంఖ్యలో రకరకాల వానరజాతులు కిష్కింధకు చేరుకుంటున్నారు. వీరందరూ నీ అధీనములో ఉంటారు. వీరంతా రావణుని రాజ్యము మీదికి దండెత్తి రావణుని సంహరించి సీతను తీసుకురాగలరు అని క్లుప్తంగా వినయంగా చెప్పాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మాటలకు రాముడు ఎంతో సంతోషించాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 38వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 39వ సర్గ. 2 చేతులు జోడించి తన ముందు నిలబడి పై విధంగా పలికిన సుగ్రీవుని చూచి రాముడు సంతోషంతో అతనిని కౌగలించుకున్నాడు. చంద్రుడు వెన్నెల కురిపించినట్టు నీ వంటి మిత్రుడు తన చర్యలతో నాకు ఆనందము కలిగిస్తున్నాడు అనడంలో ఆశ్చర్యం ఏముంటుంది? నీ గురించి నాకు బాగా తెలుసు. ఏదన్నా ఒక కార్యము తలపెడితే దానిని నిర్విఘ్నముగా నెరవేరుస్తావు. నీ సాయం ఉంటే నేను యుద్ధములో శత్రువులను అందరినీ జయిస్తాను. ఆ రావణుడు తనకు వినాశకాలము దాపురించి నా సీతను అపహరించాడు అని అన్నాడు రాముడు. ఇంతలో భూమ్యాకాశాలు దద్దరిల్లేటట్టు పెద్ద పెద్ద శబ్దములు వినిపించాయి. లక్షల కోట్ల సంఖ్యలో వానరములు అక్కడకు వస్తున్నాయి. ముందు వానర సేనా నాయకులు నడుస్తూ ఉంటే వారి వెనుక వానరాలు వస్తున్నాయి. 1,00,000 కోట్లు వానరములతో వచ్చిన శతబలి అనే వానర వీరుడిని చూచాడు సుగ్రీవుడు. తరువాత 1,000 కోట్ల వానరములతో తార తండ్రి సుషేణుడు వచ్చాడు.
రుమ తండ్రి కూడా 1000 కోట్ల వానరములతో వచ్చాడు. హనుమంతుని తండ్రి కేసరి 1000 కోట్ల వానరములతో వచ్చాడు. గవాక్షుడు అనే వానరరాజు 1000 కోట్ల వానరములతో వచ్చాడు. ధూమ్రుడు అనే భల్లుకరాజు 2000 కోట్ల భల్లుకములతో ఎలుగుబంట్లు వచ్చాడు. పనసుడు అనే వానర సేనా నాయకుడు 3 కోట్ల వానరములతో వచ్చాడు. నీలుడు అనే వానర వీరుడు 10 కోట్ల వానరములతో వచ్చాడు. గవయుడు అనే వానర సేనాధిపతి 5 కోట్ల మంది వానరములతో వచ్చాడు. దరిముఖుడు అనే వానర సేనాని 1000 కోట్ల వానరములతో వచ్చాడు. అశ్విని దేవతల కుమారులు అయిన మైందుడు, ద్వివిధుడు అనే వానర శ్రేష్ఠులు ఒక్కొక్కరు 1000 కోట్ల వానరులతో వచ్చారు. గజుడు అనే వానర వీరుడు 3 కోట్ల వానరులతో వచ్చాడు. జాంబవంతుడు అనే భల్లుకరాజు 10 కోట్ల భల్లుకములతో వచ్చాడు. రుమణుడు అనే వానర వీరుడు 100 కోట్ల మంది వానర వీరులతో వచ్చాడు. గంధమాధనుడు అనే వానర వీరుడు 10,000 కోట్ల వానరులతో వచ్చాడు. వాలికుమారుడు అంగదుడు 1000 పద్మములు 100 శంకువుల సంఖ్య వానరములతో సహా వచ్చాడు. తారుడు అనే వానర వీరుడు 5 కోట్ల వానరములతో వచ్చాడు. ఇంద్రజానువు అనే వానరసేనాని 11 కోట్ల వానరములతో వచ్చాడు. రంభుడు అనే వానర వీరుడు సహస్ర ఆయుతముల వానరములతో వచ్చాడు. దుర్ముఖుడు అనే వానర సేనాని 2 కోట్ల వానరములతో వచ్చాడు. హనుమంతుడు తన అధీనములో ఉన్న 1000 కోట్ల వానరములతో వచ్చాడు. నలుడు అనే వానర వీరుడు 100 కోట్ల 1,100 వానరములతో వచ్చాడు. వీరే కాకుండా శరభుడు, కుముదుడు, వహ్ని, రంభుడు అనే వానర వీరులు అసంఖ్యాకములైన వానర సేనలతో వచ్చారు. ఆ వానర సేనకు నాయకులు అందరూ వచ్చి సుగ్రీవునికి తాము వచ్చినట్టు విన్నవించుకున్నారు. ఆ వానర సేనానాయకులను సుగ్రీవుడు రామునికి పేరుపేరున పరిచయం చేశాడు. తరువాత సుగ్రీవుడు ఆ వానర సేనానాయకులతో ఇలా అన్నాడు: ఓ వానర సేనానాయకులారా, మీరందరూ మీ సేనలతో ఈ పర్వతముల మీద అనుకూలమైన ప్రదేశములలో విడిది చేయండి. అప్పుడు రాముడు మన బలగముల గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది అని అన్నాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 39వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 40వ సర్గ. వానర సేనానాయకులకు ఆ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చాడు సుగ్రీవుడు. తరువాత రాముని చూచి ఇలా అన్నాడు: ఓ రామ, ఎంతో బలవంతులు, కామరూపులు, ఎక్కడికైనా క్షణంలో పోగలవారు అయిన వానరులు కోట్ల సంఖ్యలో వచ్చి ఉన్నారు. వీరంతా దైత్యులను, దానవులను, రాక్షసులను సమర్థవంతంగా ఎదిరించగల సామర్థ్యము కలవారు. ఓ రామ, ఈ వానరులు నేలమీద, నీటిమీద, ఆకాశంలోనూ సంచరించగల సమర్థులు. పైగా వీరికి అలసట అనేది లేదు. పూర్వము ఎన్నో యుద్ధములలో పాల్గొన్న అనుభవము కలవారు. వీరంతా ఇప్పుడు నీ ఆజ్ఞల కోసరము ఎదురుచూస్తున్నారు. నీవు ఏ పని చెబితే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఏమి చేయాలో చెప్పండి. మన సైనికులకు ఆజ్ఞలు ఇవ్వండి. ఏమి ఆజ్ఞలు ఇవ్వాలో నాకు తెలిసినా అవి నీ నోటి నుండి వస్తే బాగుంటుంది అని అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు: మిత్రమా, సుగ్రీవా, ప్రస్తుతము మనము సీత గురించి అన్వేషించాలి. ఆమె జీవించి ఉన్నదా లేక మరణించినదా? జీవించి ఉంటే ఎక్కడ ఉంది? ఆ రావణుడు సీతను ఎక్కడ దాచి ఉంచాడు? ఈ విషయములను మనము కనుక్కోవాలి. సీతను గురించి, రావణుని నివాసము గురించి, సీతను ఉంచిన ప్రదేశమును గురించి తెలిసిన తరువాత తదుపరి కార్యక్రమమును ఆలోచిస్తాము. సీతను వెదికే కార్యక్రమములో నాకు గాని, లక్ష్మణునికి గాని ఎలాంటి అనుభవము, సామర్థ్యము లేవు. అది నీవే నిర్వహించాలి. ఈ అన్వేషణ కార్యక్రమము నిర్వహించుటకు నీవే సమర్థుడవు. ఎందుకంటే ఏ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు బాగా తెలుసు. కాబట్టి నీవే వానరులకు తగు ఆదేశాలు ఇవ్వు అని అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు వినుతుడు అనే వానరసేనానిని పిలిచాడు. ఓ వానరోత్తమ, నీవు నీ సైన్యముతో తూర్పు దిక్కుకు వెళ్ళు. అక్కడ ఉన్న పర్వతములలోనూ, గుహలలోనూ,
అడవులలోనూ నదుల తీరాలలోనూ సమతల ప్రదేశాలలోనూ సీతను గురించి వెదుకు. గంగా, సరయు, కాళింది, యమున, కౌశికి, సరస్వతి మొదలగు నది తీరాలలో వెదుకు. విదేహ, మాళవ, కాశీ, కోసల, పౌండ్ర, అంగ దేశములలో అన్ని పట్టణములను, గ్రామములను, జనపదములను సీత కొరకు వెదకండి. అంతేకాదు కొన్ని పర్వతములు సముద్రములో మునిగి ఉంటాయి, అక్కడ కూడా వెదకండి. భూమి మీద ఉన్న పర్వత శిఖరములను వెదకండి, అక్కడ మనుష్యులను చంపి తినే కిరాతులు ఉంటారు, అక్కడ కూడా వెదకండి. సముద్ర మధ్యలో ఉన్న ద్వీపములను కూడా విడిచిపెట్టకుండా వెదకండి. కొంతమంది నీటి మధ్యలో ఉంటూ ఉంటారు, వారిని కూడా వదలకండి. యవద్వీపము ఉంది, అక్కడ 7 రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యాలలో కూడా వెదకండి. తరువాత బంగారు గనులతో విరాజిల్లు సువర్ణ ద్వీపమును, రజత ద్వీపమును వెదకండి. యవద్వీపము అవతల శిశిరము అనే పర్వతము ఉంది, ఆ పర్వత శిఖరము మీద దేవతలు, దానవులు నివసిస్తూ ఉంటారు, ఆ పర్వతము మీద కూడా సీత కొరకు వెదకండి. అక్కడ నుండి ఎర్రని నీళ్లు గల సోన నది దగ్గరకు వెళ్ళండి, అక్కడ సముద్రమును దాటండి. సముద్రము ఆవల ఉన్న అరణ్యములను సీత కొరకు వెదకండి. సముద్రము మధ్య ఉన్న ద్వీపములలో కూడా వెదకండి, అక్కడ పెద్ద పెద్ద శరీరములతో ఉన్న అసురులు మనుష్యులను, జంతువులను, వాటి నీడను పట్టుకొని తమ వద్దకు లాగుకొని ఆహారంగా తింటూ ఉంటారు. ఇప్పటి బెర్ముడా ట్రయాంగిల్ ఇలాంటిదే. దానిని దాటిన తరువాత ఎర్రని నీళ్లతో కూడిన లోహితము అనే సముద్రము కనిపిస్తుంది, అక్కడ ఒక పెద్ద కూటశాల్మలి వృక్షము కనిపిస్తుంది, అక్కడే గరుత్మంతుడు నివాసము ఉంటాడు. ఆయన గృహమును విశ్వకర్మ నిర్మించాడు. అక్కడున్న పర్వతముల మీద మందేహులు అనే భయంకరమైన రాక్షస జాతి నివసిస్తూ ఉంటుంది, అక్కడ కూడా వెదకండి. తరువాత పాలవంటి నీరు కల క్షీర సముద్రము వద్దకు వెళ్ళండి. ఆ సముద్రము మధ్యలో వృషభ అనే తెల్లని పర్వతము ఉంది, ఆ పర్వతము మీద సుదర్శనము అనే సరస్సు ఉంది. అక్కడకు దేవతలు, చారణులు, యక్షులు, కిన్నరులు, వానరులు క్రీడించడానికి వస్తుంటారు, ఆ పర్వతము మీద కూడా వెదకండి. క్షీరసముద్రము దాటగానే మీకు జలసముద్రము కనిపిస్తుంది, ఆ సముద్రములో బడబాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆ సముద్రము ఉత్తర తీరంలో జాతరుపశలము అనే పెద్ద పర్వతము ఉంది, ఆ పర్వతము మీద భూభారమును మోయిచున్న 1000 పడగల ఆదిశేషువు కనపడతాడు. ఆయనకు 3 తలలు ఉన్న తాళవృక్షము కేతనము, పతాకము. దాని తరువాత మీకు ఉదయ పర్వతము కనపడుతుంది, దానిమీద సౌమనసము అనే శిఖరము ఉంది, అది బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ శిఖరము యోజనము విస్తీర్ణము కలిగి ఉంటుంది. పూర్వము త్రివిక్రమావతారంలో శ్రీమహావిష్ణువు ఒక పాదమును ఇక్కడ, మరొక పాదమును మేరు పర్వతము మీద మోపాడని అంటారు. సూర్యుని సంచారము ఇక్కడ నుండి మొదలవుతుంది. ఆ పర్వతము మీద వాలఖిల్యులు అనే మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు, అక్కడే సుదర్శన ద్వీపము ఉంది. ఈ ఉదయపర్వత శిఖరము ప్రాతకాల సమయమున సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. బ్రహ్మ ఈ పర్వతమును మొట్టమొదటగా తూర్పు దిక్కున, ఈ భూమికి ద్వారముగాను, సూర్యుడు ఉదయించడానికి స్థానముగాను సృష్టించాడు. అందుకే సూర్యుడు ఉదయించు దిక్కును తూర్పు దిక్కు, పూర్వదిక్కు అని పిలుస్తారు. మీరు వెళ్లి ఆ ఉదయ పర్వతము మీద పూర్తిగా వెదకండి. ఉదయ పర్వతము ఆవలకు ఎవరూ వెళ్లలేరు, అక్కడ సూర్యుడు లేనందువలన అంధకారంగా ఉంటుంది. ఉదయ పర్వతము గుహలలోనూ శిఖరముల మీద సీత కోసరం వెదకండి. మీరు ఉదయ పర్వతము వరకు మాత్రమే వెళ్లగలరు. ఉదయ పర్వతము ఆవల ఏముంటుందో నాకు కూడా తెలియదు, అందుకని మీరు ఉదయ పర్వతము వరకు వెళ్లి సీతను వెదికి 1 నెలలోపు తిరిగి రావాలి. 1 నెల రోజులలోపు మీరు తిరిగి రాకపోతే మీకు మరణదండన విధింపబడుతుంది అని సుగ్రీవుడు వానరయోధులను ఆదేశించాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 40వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం కిష్కింధా కాండము 31 నుండి 40 సర్గలు. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం.
సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము